హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సూర్యాంకర్ల. ఇదిగో ఇక్కడ ఉన్నది మా పాప లేఖన. మేమందరం కలిసి ఒక టూర్కి వెళ్తున్నాం. మేమందరం అంటే కేవలం మా ఫ్యామిలీనే కాదు, దాదాపు 35 మందిని 2 సుమోల్లో తీసుకెళ్ళి, సుమోలు అంటే తుఫానులేండి, వెళ్ళాము. ఎక్కడంటే ఇదిగో ఈ మధ్య కాలంలో దాదాపు ఒక సంవత్సరం కిందట వార్తలకు ఎక్కినటువంటి రామాపురం, కడప జిల్లాలోని రామాపురం మండలం, అంటే బెంగళూరు వెళ్ళే దారిలో గోవుల చెరువు తర్వాత వస్తుంది. అక్కడికి భక్తులు కిటకిటలాడుతున్నారు. మరి ఏంటి ఇక్కడ సంఘటన? ఇక్కడ మఠకన్యక చేరడానికి వచ్చినటువంటి ఒరిస్సా వాసి అయినటువంటి ప్రతిభ, శిష్య ప్రతిభ ఇక్కడికి చేరినప్పుడు ఇదిగోండి చూడండి, ఇక్కడ ఎన్ని ప్రార్థనలు జరుగుతున్నాయి. అందరూ ఎంతో భక్తి ప్రపత్తులతో అందరూ ఉన్నారు. వాళ్ళతో పాటు మేము కూడా ఉన్నాము. మా కుటుంబ సపరివార సమేతంగా మేము కూడా వెళ్ళాను. నేను వెళ్ళడమే కాదు, అందరినీ తీసుకెళ్ళాను కూడా నాతో పాటు. సో ఆ సిస్టర్ అయినటువంటి ప్రతిభ అక్కడికి వెళ్ళగానే అక్కడ మరే తల్లి తనతో మాట్లాడటం ఆమెకు అనిపించింది. ఆమెతో మాట్లాడినదంట. తను తన తోటి వారికి చెప్తే వాళ్ళు నమ్మలేదు. నమ్మకపోను ఇక్కడ తను ప్రార్థన చేసుకుంటుంటే, ఇందాక మేము ఉన్నటువంటి ఆ యొక్క చోటులో కనిపించిందంట, మరే తల్లి మాట్లాడిందంట. ఇదిగోండి, ఇక్కడ ప్రార్థన చేసుకోవడానికి చాలా విశాలమైనటువంటి చర్చి ప్రాంగణం ఉన్నది. అందులో నేను మా భార్య పిల్లలను తీసుకెళ్ళాను. మా భార్య అప్పుడు కడుపుతో ఉన్నది. అయినా పర్వాలేదని చెప్పి స్టెప్స్ ఎక్కుతూ ఉన్నది, ఎందుకంటే తనకు అప్పుడు 8వ నెల. ఇక్కడ అంత విశాలమైనటువంటి మైదానం చాలా బాగుంది. ఇక్కడ స్కూల్ ఉంది, గురు నిలయం ఉన్నది. అదేవిధముగా సిస్టర్లు ప్రార్థన చేసుకోవడానికి, సిస్టర్లు ఉండడానికి కూడా ఉన్నది. ఇక్కడ పనిచేసే వారికి కూడా రూమ్స్ ఉన్నాయి, బాగా వాళ్ళకి గదులు కూడా ఏర్పాటు చేశారు. ఇది చర్చి ఈయన పేరు మీదనే ఉన్నది. ఏంటంటే పునీత పాద్రి పియో, ఆ పునీతుని యొక్క పేరు మీద నిర్మించబడినదే ఈ యొక్క చర్చ్. లోపలికి వెళ్తే ప్రతి ఒక్కరూ మరే తల్లి అమ్మాయి అయినటువంటి సిస్టర్ ప్రతిభకు దర్శనమిచ్చి మాట్లాడిన విషయం తెలుసుకున్న వెంటనే వీళ్ళు కూడా భక్తులందరూ అక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు. చాలా నమ్మకంతో ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు. నేను కూడా అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకొని తిరిగి బయటకు వచ్చేసాను. వచ్చిన తర్వాత ఈ యొక్క ఆవరణంలో, ఆ చర్చి దిగిన తర్వాత ఈ యొక్క ఆవరణంలో చాలా చుట్టూ విశాలంగా ప్రశాంతమైన వాతావరణంతో నిండి ఉన్నది. ఇక్కడ వెళ్ళాము. అందరితో గుంపులుగా వెళ్ళే కంటే పర్సనల్గా వెళ్ళాలని చెప్పి వెళ్ళాను నేను మళ్ళీ రెండోసారి. ఇక్కడ వెళ్తూ ఇదిగో చూడండి ఎంత విశాలమైన భవనం ఉందో, బాగా పిల్లలు ఆడుకోవడానికి. ఇక్కడ మరే తల్లి స్వరూపానికి కన్నీరు వచ్చినది. అక్కడే అద్భుతం జరిగిన స్థలం అన్నమాట. సో ఆ యొక్క స్థలం గురించి చెప్పడానికి కానీ, ఆ స్థలంలో తిరగడానికి నేను కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను మై ఫ్రెండ్స్. ఎందుకంటే గొప్ప అద్భుతాలు జరిగిన ప్లేస్కి వెళ్తే మనకు అదృష్టము. ఇదిగోండి, ఇక్కడ ఆమె చర్చిలో ప్రార్థన చేసుకుంటుంటే ఇక్కడ తేలు వచ్చిందంట, ఆ తర్వాత పాము కూడా వచ్చిందంట. కానీ తను అక్కడ చర్చిలో ఉండి, ఇక్కడ ఈ చర్చిలో ఆమె మీరు అమ్మ వస్తుందంటే నమ్మలేదు. ఇక్కడ పాము తేలు వచ్చింది, ఇప్పటికైనా నమ్ముతారా లేదని తను ఇక్కడ ఎన్నిందంట. వీళ్ళు వెంటనే హుటాహుటిని వెళ్ళి అక్కడికి వెళ్ళి అడిగితే, అవును నిజం, పాము వచ్చింది, తేలు వచ్చింది, వాటిని తప్పించుకున్నాము, అంటే మరణాన్ని తప్పించుకున్నాము అని చెప్పారు. ఇదిగో మరే తల్లి దర్శనం ఇచ్చినటువంటి సిస్టర్కు ఉండేటువంటి రూమ్ ఇక్కడే మాత్రమే లోపలికి వెళ్తుంది. అప్పుడు కొత్తలో అట్లా వెళ్తే మేము 8 గంటలు వెయిట్ చేస్తే తను వచ్చి అట్లా బ్లెస్ చేసి వెళ్ళింది. ఈ యొక్క ప్రాంగణంలో, ఈ యొక్క చోట మరే తల్లికి కన్నీరు రావడం మొదలైంది, రక్త కన్నీరు. ఇది చూడండి స్వరూపము. అంతేకాదు ప్రేమ దేవుని వర్లారా, ఇక్కడ క్రీస్తు ప్రభువులాగా ఆ అమ్మాయికి కూడా చేతికి రక్తం రావడం మొదలైంది. ఆ రక్తపు చుక్కలు ఇవన్నీ ఈ యొక్క క్లాత్ మీద ఉన్నాయి. వాటన్నిటిని ఒక అద్దంలో భద్రపరిచి పెట్టారు. అదేవిధంగా ఇక్కడ అప్పాలు ఉన్నాయి, అప్పములు అంటే సప్రసాదం, దివ్య సప్రసాదాలు కూడా ఉన్నాయి. ప్రార్థన జరుగుతుండగా ఆ దివ్య సప్రసాదాలు కూడా రక్తం రావడం మొదలైంది. సరే, ఈ సిస్టర్ ప్రతిభ యొక్క ఊరు, వారి నివాసం అనేది కూడా మేము ఇక్కడ ఆంధ్ర నుంచి ఒరిస్సాకి వెళ్ళి నేను మా అల్లుడిద్దరం కలిసి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి వారి యొక్క కుటుంబ పరిస్థితులు అండి, అక్కడ ఇంకో అద్భుతం జరిగింది. అది నెక్స్ట్ వీడియోలో వారింట్లో జరిగినటువంటి అద్భుతాన్ని కూడా నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను.